మహబూబాబాద్ లో మా ప్రతినిధి శ్రీపతి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీపతి, మహబూబాబాద్ పరిధిలో మొత్తంగా ఎన్ని సర్పంచ్ స్థానాలకు మొదటి విడత పోలింగ్ జరిగింది? ఇప్పుడు కౌంటింగ్ ఉంది కాబట్టి అక్కడ ఏంటి పరిస్థితి? శంకరి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ మాత్రం ప్రశాంతంగా పూర్తయింది. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ మొదలు కాబోతోంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాటు కూడా పూర్తి చేసింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మేజర్ గ్రామ పంచాయతీలుగా ఉండి ఎక్కువ మొత్తంలో ఓట్లున్న ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ కూడా పోలింగ్ కొనసాగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రస్తుతం మనం కోటగిరి జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాలలో ఉన్నాం. ఇక్కడున్న కేంద్రంలో చూసుకుంటే చాలా మంది ఆలస్యంగా వచ్చిన ఓటర్లందరినీ కూడా లోపలికి అనుమతించారు. అయితే వచ్చిన తర్వాత ఓట్లేయడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అయితే వారు ఇప్పటికి కూడా పోలింగ్ కేంద్రాల్లో అంటే మెయిన్ గేట్ నుంచి లోపలికి వచ్చిన వారందరికీ కూడా పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లోనే ఈ కోటగిరిలో కూడా పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ మాత్రం ప్రశాంతంగా పూర్తయింది. ఇలాంటి మేజర్ గ్రామ పంచాయతీల్లో మినహా మిగతా అన్ని చోట్ల కూడా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే ఇటు నిజామాబాద్ జిల్లాలో సుమారు 82% ఓట్లు పోలైనట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే గతసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇదే నిజామాబాద్ జిల్లాలో 79.9% పోలింగ్ జరిగింది. ఈసారి మాత్రం ఓటర్లు ఉత్సాహంగా స్పందించారు. ఎక్కువ మొత్తంలో పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. అయితే ఈ పోలింగ్ శాతం పెరగడానికి అలాగే ఉత్సాహంగా కదిలి రావడానికి కూడా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అంటే ఇటు గ్రామాల్లో ముందస్తుగానే ఓటర్లను చైతన్యపరచడము, అలాగే ఓటర్ స్లిప్ల పంపిణీ లాంటి కార్యక్రమాల ద్వారా ఓటర్లలో చైతన్యం పెరిగింది. అలాగే పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు జిల్లాలో ప్రస్తుతం ఇటు నిజామాబాద్ జిల్లాలో తీసుకుంటే ప్రస్తుతం బోధన్ డివిజన్లో ఈరోజు మొదటి విడత పోలింగ్ జరిగింది. ఈ మొదటి విడతలో మొత్తం 11 మండలాలకు సంబంధించి 155 స్థానాల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. అలాగే 1060 ప్రాంతాల్లో వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించి మొత్తం 546 మంది సర్పంచ్ అభ్యర్థులు వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ 546 మంది సర్పంచ్ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. అలాగే 3062 మంది వార్డు అభ్యర్థులు కూడా ప్రస్తుతం కౌంటింగ్ జరగాల్సి ఉంది. వీరు కూడా ప్రస్తుతం మరికొద్ది సేపట్లో జరిగే ఈ కౌంటింగ్కు సంబంధించి వారు కూడా ఆసక్తిగా అలాగే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ఇటు నిజామాబాద్ జిల్లాలో 2,61,000 మంది ఓటర్లలో సుమారు 80% పైగా ఓట్లు పోలైనట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే మరోవైపు కామారెడ్డి జిల్లాలో కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. అయితే రామారెడ్డి మండలంలోని చిన్న గోకుల్ తండాలో మాత్రం తండావాసులు ఎన్నికలను బహిష్కరించారు. అయితే ఇక్కడ ఉన్న చిన్న గోకుల్ తండా, పెద్ద గోకుల్ తండా, ఈ 2 తండాల పరిధిలో ఉన్న వివాదం కారణంగా చిన్న గోకుల్ తండావాసులు ఎన్నికలను బహిష్కరించారు. అంటే వారి తండాను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ప్రకటించాలి, అలాగే అభివృద్ధి పనుల్లో తండాకు ఒక ప్రత్యేక అవకాశాలు ఇవ్వాలనే ఒక డిమాండ్తో వారు ఎన్నికలను బహిష్కరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కామారెడ్డి ఆర్డీఓ వీణా అలాగే ఇతర రెవెన్యూ సిబ్బంది తండాకు వెళ్ళి వారితో మాట్లాడారు, ప్రజలతో మాట్లాడారు. అయినప్పటికీ కూడా వారు ఓటు హక్కు వినియోగించుకోలేదు. అంటే ఈ ఒక్క సంఘటన మినహా ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా పూర్తయిందని చెప్పుకోవచ్చు. అయితే కామారెడ్డి డివిజన్లో కూడా 10 మండలాల పరిధిలో 156 సర్పంచ్ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. ఇందులో 738 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ 738 మంది అభ్యర్థులకు సంబంధించి భవితవ్యం మరికొద్ది సేపట్లోనే తేలనుంది. అలాగే వార్డు సభ్యుల్లో కూడా 3,484 మంది అభ్యర్థుల భవితవ్యం కూడా మరికొద్ది సేపట్లోనే తేలనుంది. ఇటు ఓవరాల్గా ఇటు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో రాజకీయ పరంగా కూడా వివిధ ప్రధాన పార్టీల నాయకులు ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు కూడా ఈ రాబోయే ఫలితాలపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. శాంకరి, రైట్, థ్యాంక్ యూ శ్రీపతి.